రైట్. ఆంధ్రప్రదేశ్‌లో ఏదో ఒక కొత్త సమస్య తెర మీదకొస్తోంది. ఈ రోజు కాదు, గత వారం 10 రోజులుగా చూసుకున్నా కూడా విద్యుత్ ఛార్జీలు పెంచి బాదురు పెంచింది సామాన్యులపై ఆంధ్రప్రదేశ్ సర్కార్. ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పూర్తిగా అంధకారంలో చిక్కుకున్న పరిస్థితి ఉంది. వేసవిలో సాధారణంగానే అటు గృహ విద్యుత్ వినియోగం పెరుగుతుంది. పరిశ్రమలు కూడా వర్క్ చేస్తూ ఉంటాయి గనుక అన్ని రకాలుగా విద్యుత్ వినియోగం అనేది పెరుగుతూ ఉంటుంది. సాధారణంగా చూసుకుంటే 235 మిలియన్ యూనిట్ల నుంచి 240 మిలియన్ యూనిట్ల వరకు అవసరం ఉంటుంది. కానీ కేవలం 180 యూనిట్ల విద్యుత్ను మాత్రమే సరఫరా చేస్తూ సర్దుబాటు చేసే ప్రక్రియ ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తోంది. నవ్యాంధ్రప్రదేశ్ అనే మాటల్లో చెప్పుకుంటున్నారు తప్పిస్తే అక్కడ సామాన్యులు ప్రజలు అంతా కూడా కరెంటుతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ప్రస్తుతం ఏపీలో కనిపిస్తోంది. సో విద్యుత్ సంక్షోభం రోజు రోజుకు పెరిగిపోతోంది ఏపీలో. డిమాండ్కు సరిపడా కరెంటు ఉత్పత్తి అనేది లేదు. పర్టికులర్గా తీసుకుంటే అటు థర్మల్ ప్లాంట్స్ కానివ్వండి, లేదా పవన్ రిసోర్సెస్ కానివ్వండి, లేకపోతే వేరే ఇతరత్ర సోర్సెస్ సంబంధించి ప్రభుత్వ ప్లాంట్ల నుంచి ఉత్పత్తి సరిపడా లేదు ఒక అంశమైతే, ప్రైవేట్ పరంగా కొనుగోలు చేసే వ్యయం కన్నా కూడా ప్రభుత్వ పరంగా ప్లాంట్లు మెయింటైన్ చేయడమే ఖర్చు ఎక్కువగా ఉంది అని చెప్పేసి ప్రైవేట్ పరంగా ఏదైతే ₹2.30 నుంచి ₹2.60 వరకు బహిరంగ మార్కెట్లో దొరుకుతుందో అక్కడ విద్యుత్ కొనుగోలు చేసి దాంతోనే నెట్టుకొస్తున్న పరిస్థితి ఏపీలో కనిపిస్తోంది. ఇది ఒక విషయం అయితే, పవర్ హాలిడే ప్రకటించారు. పవర్ హాలిడే కారణంగా పరిశ్రమలు మూసివేసిన పరిస్థితి. ఒకవైపు గడిచిన 2 ఏళ్లలో కరోనాతో తీవ్ర కష్టాలు పడిన ప్రజలు ఇప్పుడిప్పుడే మళ్ళీ సాధారణ జీవితానికి అలవాటు పడుతున్న నేపథ్యంలో పరిశ్రమలకు పవర్ హాలిడే ప్రకటించి అవి కూడా మూతపడే దిశగా సర్కారే ఒక నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళటం అనేది అటు పరిశ్రమ వర్గాలను సైతం బెంబేలెత్తిస్తున్న విషయం. గ్రామాల విషయానికి వస్తే గంటల కొద్దీ అక్కడ కూడా విద్యుత్ సరఫరా నిలిచిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. పట్టణాలు నగరాల్లో చూసుకుంటే ఇంపార్టెంట్ టైమింగ్స్ ఏవైతే ఉంటాయి మధ్యాహ్నం వేళల్లో, అలాగే రాత్రి సమయాల్లో కోతలు తీవ్రంగా ఉన్నాయని చెప్పి సామాన్యులైతే ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే అటు పరిశ్రమల యాజమాన్యాలు పవర్ హాలిడేస్ ప్రకటించాయి. దీంతో పరిశ్రమలకు భారీ నష్టాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక మరీ ముఖ్యంగా ఇటు గోదావరి, నెల్లూరు జిల్లాల్లో విషయానికి వస్తే కనుక అక్కడ ఆక్వా రైతులైతే విలవిల్లాడుతున్న పరిస్థితి. పంటలో లక్షల రూపాయల పెట్టుబడి పెట్టాం, ఇప్పుడు కరెంటు కష్టాలతో ఆ పెట్టుబడి పెట్టిన వ్యయమంతా కూడా బుగ్గిపాలు అవుతోందని చెప్పి అక్కడ ఆక్వా రైతులు కూడా విలవిల్లాడుతున్న పరిస్థితి. సో ఒకప్పుడు నీలి విప్లవం అంటూ చేపల ఉత్పత్తికి సంబంధించి గొప్పగా ఒక విప్లవాన్ని తీసుకొచ్చిన చరిత్ర ఏపీలో ఉంది. ఇప్పుడు ఆ నీలి విప్లవం అనేది ఏపీలో హరించుకుపోతున్న పరిస్థితి ఈ కరెంటు కోతల కారణంగా దాపురిస్తోంది. ఇక పవన్ విద్యుత్ కోసం అటు డిస్కంలు కూడా ఎదురు చూపులు చూస్తున్నాయి. కొద్ది రోజులుగా చూసుకుంటే అటు బొగ్గు నిల్వలు కూడా రాష్ట్రంలో పూర్తిగా తగ్గిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. థర్మల్ పవర్ ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి అనేది పూర్తిగా నిలిచిపోతోంది. ఇక గృహ విద్యుత్ వినియోగం పెరుగుతోంది. దీంతో అటు విద్యుత్ వినియోగదారులు కూడా విలవిల్లాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఛార్జీల బాదుడు ఎలాగూ ఉంది, మేము పే చేస్తున్నప్పటికీ కూడా ఎందుకు విద్యుత్ను సరఫరా చేయలేకపోతున్నారు అనే ప్రశ్న కూడా సామాన్యుల నుంచి ఉదయిస్తోంది. మరి విద్యుత్ కోతలతో ప్రజలు కూడా అటు ఇన్వర్టర్స్ వైపు, అలాగే బ్యాటరీస్ వైపు కూడా వెళ్తున్న పరిస్థితి ఉంది. కాస్త ఆర్థికంగా ఉన్నవాళ్ళు ఇతరత్ర ప్రత్యామ్నాయాల కోసం వెళ్తున్నారు. కానీ ఆర్థికంగా ఇబ్బంది ఉన్న చాలామంది కరెంట్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తోంది. సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో భారీగా కరెంటు ఛార్జీలు పెంచి ఒకవైపు సామాన్యులు ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వం ఇప్పుడు సరిపడా విద్యుత్ ఉత్పత్తి చేయకుండా కూడా ప్రజల్ని నానా ఇబ్బందులు గురి చేస్తోంది. పర్టికులర్గా ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కనుక స్టూడెంట్స్ కానివ్వండి, లేకపోతే కరోనా టైం నుంచి చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా తమ తమ వర్క్స్కి చాలా ఇబ్బంది కలుగుతోందని చెప్పి బహిరంగంగానే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఇలాంటి పరిస్థితి అసలు ఏపీలో ఎందుకు వచ్చింది, దీనిపైనే మనం డిస్కషన్ కొనసాగిద్దాం. అంతకన్నా ముందు నెల్లూరు నుంచి మా రిపోర్టర్ మురళి అందుబాటులో ఉన్నారు. క్షేత్రస్థాయిలో అసలు పరిస్థితి ఎలా ఉంది, కరెంటు ఛార్జీలపైన, అలాగే ప్రస్తుతం అప్రకటిత కరెంటు కోతలపైన ప్రజలు ఏమంటున్నారో మా రిపోర్టర్ మురళి అందిస్తారు. మురళి. అయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా విద్యుత్ సంక్షోభం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. గతంలో నుంచి కూడా వరుసగా తీసుకుంటే అప్రకటిత విద్యుత్ కోతలు, అదేవిధంగా ఎక్కడికెక్కడ కూడా విద్యుత్ కోతలు భారీగా ఉండడంతో ప్రజలైతే అష్టకష్టాలు పడాల్సిన పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. గ్రామాల నుంచి పట్టణాల వరకు, నగరాల వరకు కూడా విద్యుత్ కోతలు భారీగానే ఉంటాయని చెప్పుకోవచ్చు.
ఎందుకంటే మధ్యాహ్నం సమయం, రాత్రి సమయాల్లో అయితే అప్రకటిత విద్యుత్ కోతలతో ఒక్కసారిగా ప్రజలు ఒక్క ప్రజలతో విలువలాడాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ప్రస్తుతం రాష్ట్ర విషయానికి వస్తే రాష్ట్రంలో ఇటు పవన విద్యుత్ పైనకి ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం కూడా దృష్టి పెట్టిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా థర్మల్ పవర్ ప్రాజెక్టుల నుంచి వస్తున్నటువంటి విద్యుత్ ఉత్పత్తి ఏదైతే ఉందో బొగ్గు నిల్వల నేపథ్యంలో బొగ్గు నిల్వలన్నీ కూడా పూర్తిగా పడిపోవడంతో థర్మల్ విద్యుత్ పవర్ స్టేషన్ నుంచి వచ్చేటటువంటి విద్యుత్ పూర్తిగా కూడా ఆగిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం ఏపీలో వ్యాప్తంగా కూడా ఒక రోజుకి 235 నుంచి 240 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవసరం ఉండగా డిమాండ్ ఉండగా కూడా ఉత్పత్తి మాత్రం కేవలం 180 మిలియన్ యూనిట్లు మాత్రమే ఉత్పత్తి అయ్యే పరిస్థితులు కనిపిస్తాయి. ఈ నేపథ్యంలో డిమాండ్ అయితే పెరిగింది, ఉత్పత్తి మాత్రం పూర్తిగా తగ్గింది. దీంతో ఒక్కసారిగా అప్రకటిత విద్యుత్ కోతలు అయితే ఏపీ వ్యాప్తంగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. దీనికి తోడుగా కూడా ఏదైతే పరిశ్రమలకి పవర్ హాలిడేస్ అయితే ప్రకటించారు. ఈ పవర్ హాలిడేస్ ఒకసారిగా ప్రకటించడంతో పరిస్థితి అయితే తారుమారని చెప్పుకోవచ్చు. ఏప్రిల్ 28వ తేదీ నుంచి 22వ తేదీ వరకు పవర్ హాలిడేస్ ప్రకటిస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించినప్పటికీ కూడా ఇక్కడ ఆ సమయం ముగియడం, డిమాండ్ ఎక్కువగా ఏర్పడడంతో దాన్ని కొనసాగిస్తూ ఇప్పుడు ప్రస్తుతం కూడా విద్యుత్తుకు సంబంధించినటువంటి పవర్ హాలిడేస్ ప్రకటించారు. దీంతో పరిశ్రమలు తీవ్రంగా నష్టపోతున్నాయి. ఇప్పటికే 2 ఏళ్ల పాటు కరోనా కాలంలో పరిశ్రమలను మూసుకున్నటువంటి యాజమాన్యాలన్నీ మరోసారి పవర్ హాలిడేస్ పేరుతో పరిశ్రమలను మూసేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక వనరులన్నీ కూడా కుప్పకూలే అవకాశం ఉందని చెప్పి యాజమాన్యాలు వాపోతున్నాయి. మరోవైపు ఆక్వా రంగం కావచ్చు, వ్యవసాయ రంగం కావచ్చు, ఇవన్నీ కూడా విద్యుత్ కోతలతో ఒక్కసారిగా సంక్షోభానికి అయితే గురవుతున్నాయి. ప్రస్తుతం నెల్లూరులో కొంతమంది పబ్లిక్ ఉన్నారు. ఈ కరెంటు కోతలకు సంబంధించి వాళ్ళు ఏం చెప్తారో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, గతం నుంచి కూడా మనం చూస్తున్నాం వరుసగా ఏదైతే ఈ అప్రకటిత విద్యుత్ కోతలు భారీగా వస్తున్నాయి, డిమాండ్ కి తగ్గ ఉత్పత్తి లేదు, ఏంటారు దీని గురించి? నమస్కారం. ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి రంజాన్ శుభాకాంక్షలు. అయితే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో అభివృద్ధి చేస్తారు, ప్రజలు చాలా బాగుంటామని చెప్పని అందరూ 150 ఎమ్మెల్యేలని జగన్మోహన్ రెడ్డికి అందించి పరిపాలించవయ్యా అని చెప్పి అందిస్తే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించే పరిపాలన ఎలా ఉందంటే తినేదానికి తిండి లేదు, ఉండేదానికి ఇల్లు లేదు, నిద్రపోయేదానికి కరెంటు లేదు. అయితే ఎందుకు చెప్తున్నానంటే గత ప్రభుత్వంలో ఏ రోజు కూడా కరెంటు కోత లేకుండా నారా చంద్రబాబు నాయుడు గారు పరిపాలించడం జరిగింది. అయితే ఇప్పుడు ఎప్పుడు కరెంటు ఉంటుందో, ఎప్పుడు కరెంటు పోతుందో, ఎప్పుడు ఏమి జరగద్దో తెలియని పరిస్థితుల్లో, భయాందోళన పరిస్థితుల్లో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలైతే జీవిస్తూ ఉన్నారు. ఇంకో విషయం చెప్తా ఉన్నా ఈరోజు నేను, అంటే డిమాండ్ కి తగ్గ ఉత్పత్తి లేదనేది ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట. ఇది థర్మల్ పవర్ స్టేషన్ లో బొగ్గు నిల్వలు లేవు. అదేవిధంగా ఇప్పుడు పవన విద్యుత్ వైపు ప్రభుత్వం చూస్తుంది. ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడితే బాగుంటుందంటారు? అది ప్రభుత్వానికి ప్రణాళిక లేదు. ఎవరన్నా తలాడితే ఆ తలాడిగే పరిస్థితి లేదు. ఎవరైతే తలాదారులు ఉన్నారో ఆ తలాదారులు ఏం చెప్తారో తెలియదు, ఏం పరిపాలిస్తారో తెలియదు. మీరు చెప్పినట్టు బొగ్గు నిల్వలు లేవు. ఎందుకంటే కార్మికులు అస్తం అయిపోయారు. రైట్ మురళి, రైట్. మొత్తం టెక్నికల్గా ట్రబుల్ వస్తుంది. మొత్తానికి క్షేత్రస్థాయిలో జనం మాట్లాడుతున్న మాటలు కూడా విన్నాం. ఒకవైపు అదనపు ఛార్జీల బాధలు ఉంటుంది, మళ్ళీ పే చేస్తున్నప్పటికీ కూడా కరెంటు కోతలతో కూడా ప్రభుత్వం ఇబ్బంది పెడుతోంది అనే మాటే వారి నుంచి కూడా వినిపిస్తోంది. దీనిపైన మనం చర్చ కొనసాగిద్దాం. వైసీపీ అధికార ప్రతినిధి వేణుగోపాల్ గారు పార్టిసిపేట్ చేస్తున్నారు. నమస్తే వేణుగోపాల్ గారు. అలాగే టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు గారు కూడా ఉన్నారు. పిల్లి మాణిక్యరావు గారు నమస్తే అండి. అలాగే బీజేపీ నేత ఆర్డి విల్సన్ గారు జాయిన్ అవుతారు. సో వేణుగోపాల్ గారు చెప్పండి, జనం నెల్లూరు నుంచి వారు ఏం మాట్లాడారో మీరు కాసేపు క్రితం విన్నారు. ఒకవైపు ఇంధన వ్యయం, విద్యుత్ కొనుగోళ్ల భారం అని చెప్పేసి ఆల్రెడీ అదనపు ఛార్జీల భారం మోపారు ప్రజలపైన. సో ఛార్జీలపైన ఎంత వ్యతిరేకత వ్యక్తమైనా పే చేయాలి కనుక వాళ్ళు పే చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు అప్రకటిత కరెంటు కోతలతో ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు సామాన్యులను అడుగుతున్నారు. దీనికి సంబంధించి సమాధానం ఉందా మీ దగ్గర? మేడం, ముందుగా రాజు న్యూస్ యజమాన్యానికి, అదేవిధంగా సిబ్బందికి, ప్యానెల్ ఉన్న పెద్దలకి మీకు నమస్కారం మేడం. మేడం, ఈరోజు గత ప్రభుత్వాలు చేసిన తప్పిదం వల్లనే ఈరోజు మనం ఇవన్నీ అనుభవిస్తున్నాం.
2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు 22,000 కోట్ల అప్పు రాష్ట్రం పైన పెట్టేసిపోయాడు, ఈ కరెంటు అప్పుని. అది మోడీ గారు ఏమంటే తాజాగా జనవరిలో ఒక జీవో పాస్ చేయడం జరిగింది. ఏదైతే పాత బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలు తీరిస్తే తప్ప మీరు కరెంట్ ఇవ్వద్దండి అని చెప్పేసి డిస్కామ్లకి చెప్పడం జరిగింది. పరిస్థితి ఏమిటంటే ఏదైతే పవర్ మనకు ఉత్పత్తి చేసి ఇస్తారో వాళ్ళకి జీవోలు శాంక్షన్ జరిగింది. ఇప్పుడు మన పరిస్థితి ఏం అయిపోయిందంటే బొగ్గు ఒక పక్క తీవ్రంగా డిమాండ్. ఏదంటే రష్యా యుక్రెయిన్ యుద్ధం వల్ల మనము దిగుమతిలో సెకండ్ ప్లేస్ లో ఉన్నాం. భారతదేశమే సెకండ్ ప్లేస్ లో ఉంది దిగుమతుల్లో, బొగ్గు దిగుమతుల్లో. అలాంటి పరిస్థితుల్లో రావాల్సిన చోట బొగ్గు రాకుండా, డబ్బులు పెట్టినా కూడా బొగ్గు కొనే పరిస్థితి లేకుండా ఇబ్బంది పడుతున్నాం. అదే విధంగా ఈ రోజు మన రాష్ట్రం ఒకటే కాదు మేడం, ఈ పవర్ కట్ అనేది కానీ, పవర్ డిమాండ్ అనేది కానీ మన భారతదేశంలో 16 రాష్ట్రాల్లో, ఇది తెలంగాణలో కూడా ఉంది, గుజరాత్ లోను ఇండస్ట్రీలో ఫస్ట్ లో ఉండే ప్లేస్ లో ఉండే గుజరాత్ లోను ఈ పవర్ కట్ అనేది ఉంది. మన ఆంధ్రప్రదేశ్ ఒకటే కాదు మేడం. ఇప్పుడు మనం కూడా ఏం చెప్పామంటే 1696 ఇండస్ట్రీస్ కి మామూలుగా వీక్లీ వన్స్ ఆఫీసర్ వాళ్ళు మనం ఇంకొక రోజు ఎక్స్ట్రా అడిగాం. అది పొగులు ఉత్పత్తి చేసుకోండి, నైట్ లో మీరు పవర్ కట్ చేయండి, పవర్ ఆఫ్ చేయండి, ఈ 15 days వరకు అని చెప్పి 10 days అయిపోయింది. అదే విధంగా 253 ఫ్యాక్టరీలకు వచ్చి 50% మాత్రం, అంటే వాళ్ళు లాస్ట్ మంత్ ఎంత వాడారో దాంట్లో 50%. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఉత్పత్తి మనకు కావాల్సినంత మాత్రమే, ఎక్స్ట్రా లేకుండా మనకు కావాల్సినంత మాత్రమే మనం ఉత్పత్తి చేసుకునే విధంగా మీరు చేసుకోండి అని చెప్పి ఒక ఎస్పీడీసీలో ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది జియో శంకర్. మనకు మొత్తం ఇప్పుడు ఏప్రిల్ 1వ తేదీకి మనకు 230 మిలియన్ యూనిట్స్ కరెంటు కావాల్సింది వస్తుంది, 235 మిలియన్ యూనిట్స్ వరకు. మనకు జెంకో ద్వారా కానీ, ఎన్టీపీసీ ద్వారా కానీ, సోలార్ కానీ, విండ్ పవర్ ద్వారా మనకు 180 మిలియన్ యూనిట్స్ వస్తుంది. మనకు ఈ 230లో 180 పోతే 50 మిలియన్ యూనిట్స్ వస్తుంది. ఆ 30 మిలియన్ యూనిట్స్ మనం పర్చేస్ చేస్తున్నాం. అయినా డబ్బు ఖర్చు పెట్టి అదనంగా 12 రూపాయలు యూనిట్కి పడినా కూడా మనం కొని ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడ పరిస్థితి ఏమంటే ఈ పవర్ హాలిడే ఈ ఇండస్ట్రీస్ కి వీటికి ఇచ్చేదాని వల్ల ఒక 20 మిలియన్ యూనిట్స్ మనకు సేవ్ అవుతుంది. అట్లా మనం నెట్టుకొని రావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ సమ్మర్ ఈ డిమాండ్ ఉన్నట్టు ఎందుకు రాబడిందంటే కరోనాల వల్ల ఇండస్ట్రీస్ అప్పుడు నడపల. అదే విధంగా ఇప్పుడు సమ్మర్ బిన్నే రావడం వల్ల ఎండలో ఈ వినియోగదారులు, గృహ వినియోగదారులు పవర్ కన్జంప్షన్ ఎక్కువైపోయింది. అదే విధంగా ఏదైతే కరోనాలో డౌన్ ఇండస్ట్రీస్ అంతా ఇప్పుడు ఉత్పత్తులు హెవీగా స్టార్ట్ చేయడం వల్ల ఒకేసారి మనకు ఇంత భారం పడడం, ఇంత ఉత్పత్తి షార్టేజ్ రావడం జరిగింది పవర్ ని. అందుకని ఈ రోజు ఏం చేస్తున్నారంటే ఒక తాత్కాలిక ఒక 15 days వరకే, మనకు 27, 28 వరకే మనకి ఇచ్చుండేది. ఇప్పుడు 50 మిలియన్ యూనిట్స్ వరకు ఉండేదాన్ని 30 మిలియన్ యూనిట్స్ కమ్ముతా ఉన్నారు. ఒక 20 మిలియన్ యూనిట్స్ వరకు సేవ్ చేయడం, పవర్ సేవ్ చేయాలనే ఉద్దేశం చేస్తాం. ఎక్కడ కానీ ఇప్పుడు నెల్లూరు నుంచి ఒక అతను మాట్లాడాడు, జగన్మోహన్ రెడ్డి విమర్శించేది మాత్రం విమర్శిస్తున్నాడు, కానీ చంద్రబాబు నాయుడు పొగడు. చంద్రబాబు నాయుడు పిల్లలు పవర్ కట్టలేదా మేడం? 22,000 కోట్లు ఎవరు అప్పు చేసి పెట్టేసిపోయారు మేడం? ఇవన్నీ వాళ్ళు తెలుసుకోరు కదా మాట్లాడాలి. ఇప్పుడు రాష్ట్రం కరోనాలో ఉంది, కేంద్రం మనకు ఏమాత్రం సపోర్ట్ లేదు. అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు 3 సంవత్సరాలకు గాను ఎక్కప్పుడు కానీ ఇంత పరిస్థితి రాలేదు. కానీ ఇప్పుడు విపరీతంగా మనకు డబ్బు పెట్టి కొన్నా కూడా బొగ్గు రాని పరిస్థితి. అదే విధంగా కేంద్రము జీవోలు ఇవ్వడము, మీరు పాత బకాయిలు కడితే తప్ప కొత్త మీరు పవర్ ఇవ్వద్దని చెప్పడము, ఇలాంటివన్నీ మనకు ఒకేసారి పడే కొద్దికి కొంచెం స్ట్రెయిన్ అయింది. కానీ ఎక్కడ కానీ గృహాలు 24/7 ఎక్కడ కానీ పవర్ కట్ అనేది లేదు. ఏదైనా వాళ్ళు అక్కడ ఎక్కడైనా ప్రాబ్లమ్స్ వస్తే సమ్మర్ లో హెవీగా ఉంటాయి, ఏసీలు, ఫ్యాన్లు, లైట్స్ ఇవి తిరుగుతూ ఉంటాయి కాబట్టి ట్రాన్స్ఫర్ ఇన్సూరెన్స్ లో ఏదైనా లోడ్ పెరిగినా కూడా డ్యామేజ్ అవుతాయి. అలాంటప్పుడు 1 hour 2 hours తీసుకోవడం, మార్చుకోవడం అట్లాంటివన్నీ జరుగుతుంటాయి. అంతేగాని గృహానికి మాత్రం జియోనే ఇచ్చారు డిస్కమ్స్ కి, మీరు ఖచ్చితంగా ఎక్కడ గానీ పవర్ కట్ చేయొద్దని చెప్పి అడగబడుతుంది.
అదే విధంగా బోర్ మోటార్స్ 7 hours ఇవ్వడం జరిగింది. రికార్డుగా మేమే 9 అని చెప్పాం, కానీ చెప్తున్నాం రికార్డుగా 7 hours ఇవ్వండి, వాళ్ళు కంటిన్యూగా పవర్ కట్ లేకుండా ఇస్తున్నాం. ఇండస్ట్రీలకి మామూలుగా 1 day వాళ్ళు హాలిడే ఇస్తారు, పవర్ హాలిడే 1 day ఇమ్మన్నాం. ఇది 15 days 20 days వరకే, మళ్ళీ అన్ని కరెక్ట్ గా వచ్చేస్తాయి. ఇంకోటి ఛార్జీల విషయంలో కూడా ఈఆర్సీ గెజెట్ నోటిఫికేషన్ డిస్కమ్లకి ఎప్పటికప్పుడు పెంచుకునే అవకాశం కూడా ఇచ్చేసారంటున్నారు కదా మేడం. ఇప్పుడు 1400 కోట్లు ఇదే ఫస్ట్ టైం పెంచడం. 3 సంవత్సరాలుగా ఎప్పుడు కానీ కరెంట్ పెరగలేదు. మొన్న చంద్రబాబు నాయుడు చేసిన 9000 కోట్లని ప్రజలకు ఒకేసారి వాళ్ళు పే చేయమంటే అప్పుడు వేసి మళ్ళీ వాళ్ళకి అమౌంట్ కూడా రీఫండ్ చేసింది ప్రభుత్వం. ఇప్పుడు మాత్రమే 1400 కోట్లు ఇప్పుడు ఈ భారం పడింది. పక్క రాష్ట్రాలంతా తెలంగాణ లాంటి రాష్ట్రాలే 5000 కోట్లు. అంటే వాళ్ళ ఆర్థికంగా బలంగా ఉన్నా కూడా వాళ్ళే 5000 కోట్లు ప్రజలపైన భారం వేస్తే మనం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాము, మనతో పాటు ప్రజలు కూడా ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పేసి 1400 కోట్ల వరకే భారం. అంటే ఆ విషయానికి వస్తే డిస్కంల నష్టాలను పోర్చడానికి కూడా ప్రభుత్వాలు ప్రయత్నించట్లేదన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి కదా. ఆ నష్టాలను భరిస్తే వినియోగదారుల మీద భారం పడదన్న ప్రశ్న కూడా వస్తుంది కదా. ఆ ప్రయత్నాలు ఏ ప్రభుత్వాలు చేయట్లేదు. ఇప్పుడు 9000 కోట్లు మొన్న పెంచిన 9000 కోట్లు ప్రభుత్వం భారం భరిస్తా ఉంది. ప్రజలపైన వేస్తే ఒత్తిడి ఎక్కువ అవుతా ఉందని చెప్పి వాళ్ళు ఏదైతే ప్రజల దగ్గర నుంచి మెసేజ్ తీసుకొని అవును వాళ్ళు పెయిన్ అవుతున్నారు కాబట్టి అది అమౌంట్ రీఫండ్ చేయండి అని చెప్పేసి 1 నెల కట్ చేసిన అమౌంట్ కూడా రిఫండ్ చేసి 9000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తా ఉంది. ఇప్పుడు ఈ 22,000 కోట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తా ఉంది. ఇప్పుడు ఇంతే ఒత్తిడిలో కూడా, ఇంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపైన భారం పడకూడదనే ఉద్దేశంతోనే వేస్తుంది. కానీ ఇప్పటికిప్పుడు ఈ 1400 కోట్లు ఏం చేసిందంటే విపరీతంగా ఇప్పుడు 12 రూపాయలు పెట్టి మనం యూనిట్ కొంటున్నాం. ఇలాంటప్పుడు మనము ఖచ్చితంగా ప్రజలకు కూడా వేయాలి. కాకపోతే మనం ప్రజలు కూడా ఇప్పుడు ఏదైతే అవసరం ఉందో ఆ లైట్స్, ఆ ఫ్యాన్ ఆఫ్ చేసి ఇప్పుడు మీరు ఛార్జెస్ 12 రూపాయల వరకు కూడా బహిరంగ మార్కెట్ లో కొనుగోలు చేయాల్సి వస్తుంది అంటున్నారు. ఉన్న ప్రభుత్వ ప్లాంట్ల నుంచి ఉత్పత్తిని నిలుపుదల చేయడానికి కూడా సర్కారే కారణం అని చెప్తున్నారు కదా. ఎందుకంటే గతంలో ఏపీ జెన్కో కానీ ఏపీ ట్రాన్స్కో కానీ కలిసి పనిచేసి రూపాయలు దొరుకుతా ఉంటే చంద్రబాబు నాయుడు 20 రూపాయలు పెట్టి కొన్నాడు. అలాంటివి క్యాన్సిల్ చేశారు. అంతేగాని ఆ 20 రూపాయలు పెట్టి ఎప్పుడైతే ఇప్పుడు వర్షాకాలం 20 రూపాయలు పెట్టి కొనాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు సమ్మర్ కాబట్టి, బొగ్గు కొరత కాబట్టి మనం 12 రూపాయలు పెట్టి కొంటున్నాం. అప్పట్లో 4.5-5 రూపాయలకి యూనిట్ వస్తా ఉంది. దీన్ని పోల్చి చూడడం అది కరెక్ట్ కాదు మేడం. నేను చెప్పడం ఏమంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదు, ఎక్కడ కానీ పవర్ కట్ చేయకూడదు అని చెప్పి జీవోనే ఇవ్వడం జరిగింది. కరెంట్ వాళ్ళకి, ఎస్పీటీసీ వాళ్ళు సిఎండి కూడా ఖచ్చితంగా గృహాలకి ఎక్కడ కానీ పవర్ కట్ చేయకూడదు. అదే విధంగా 24/7 వాళ్ళకు ఉండాలి. అదే విధంగా మోటార్లకు 7 hours ఉండాలి. ఇండస్ట్రీకి 1 day పవర్ హాలిడే ఇవ్వాలి అని చెప్పి ఖచ్చితంగా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇంకెక్కడైనా టెక్నికల్ ప్రాబ్లం వల్ల 1 hour 2 hours కట్ చేయొచ్చా కానీ ఇప్పుడు నెల్లూరు నుంచి మాట్లాడిన వ్యక్తి మాత్రం అది తప్పు మేడం. ఖచ్చితంగా అంటే అప్రకటిత కోతలు కూడా కొనసాగుతున్నాయి ప్రకటిత కోతలతో పాటుగా అని చెప్పేసి కదా సామాన్యులు ప్రశ్నిస్తున్నది. అప్రకటిత కోతల గురించి ఎవరిని ప్రశ్నించాలి, ఎవరిని సంబంధిస్తే? ఇప్పుడు మేము ఎక్కడి నుంచి ఫోన్ చేస్తే మేము ఒకటే అంటాం మేడం, అడుగుతాం ఎట్టుంది అబ్బా అక్కడ పవర్ పరిస్థితి అంటే మాకేం కంటిన్యూగానే ఉంది అంటారు. బోర్ మోటార్ లో ఏముంటున్నారంటే 1 hour ఒక్కోసారి ఎక్కువ వదులుతున్నాడు, 1 hour ఒక్కోసారి తక్కువ అడుగుతున్నారు వ్యవసాయదారులు. ఏమంటే మేము పార్టీ పరంగా రిప్రజెంటేటివ్స్ గా ఉంటాం కాబట్టి మేము కూడా ఏం జరుగుతుందో కనుక్కోవాలి. మా ప్రభుత్వం ఏం మైనస్ ఉన్నాయి, ఏం ప్లస్ ఉన్నాయి మేము కూడా కనుక్కోవాలి. అదే విధంగా మాకు సర్కుల్ ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి. అవును 1 day మామూలుగా మేము మేమే స్టాఫ్ ఇస్తాము, 1 day పవర్ హాలిడే ఏమన్నారు, సాటర్డే సండే ఏమన్నారు అని చెప్పి ఇండస్ట్రీస్ వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళు ఏదో తెలుగుదేశం పార్టీ వాళ్ళు మా ప్రజల్లాగా ముసుగులేసుకొని వచ్చేసి ఏదో ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలని చెప్పి మాట్లాడటమే కానీ రమ్మని చెప్పండి, నేను కావాలంటే చూపిస్తాను, వాళ్ళ ముందే ఫోన్లు చేపిస్తాం. మాణిక్యరావు గారు చెప్పండి. గత ప్రభుత్వాల వైఫల్యాల వల్లే ప్రస్తుత కరెంటు కోతలు కానీ, కరెంటు కష్టాలు కానీ, కరెంటు ఛార్జీల పెంపు కానీ అంటున్నారు. సో అప్పట్లో అస్థిర వ్యయ నిర్వహణ సక్రమంగా లేదు, అందుకనే దాని తాలూకు భారాన్ని ఇప్పుడు భరించాల్సి వస్తుంది అంటున్నారు. మీరే ఆన్సర్ చేస్తారు. నమస్తే అమ్మా, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, మీకు వీక్షకులందరూ కూడా నమస్కారం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి దాదాపు 3 సంవత్సరాలు దాటిపోతా ఉంది. ఇంకా కూడా తెలుగుదేశం పార్టీ మీద ఈ పాలనా వైఫల్యాలన్నిటినీ, చేతగానితనాన్ని మొత్తాన్ని, రాష్ట్రంలో జరిగే అన్ని విషయాల్ని, ఇప్పుడు చర్చ జరిగేటువంటి విద్యుత్తుకు సంబంధించినటువంటి దారుణాలన్నిటినీ
తెలుగుదేశం పార్టీ మీదో లేకపోతే తెలుగుదేశం ప్రభుత్వం మీదో వేసి తప్పించుకోవాలనుకోవటం ఇప్పుడున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనకి చేతగాంతనానికి ఇది ఒక నిదర్శనం. చాలా స్పష్టంగా కనపడతా ఉంది. 3 సంవత్సరాలు అవుతుంది అధికారంలోకి వచ్చి. రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి అప్పుల్ని దాదాపు 18,000 కోట్ల రూపాయలు అప్పుల్లో దాదాపు 15,000 కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ హయాంలో తీర్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వాలు అప్పులు చేసి విద్యుత్ ఉత్పత్తి దేని విషయం అయితే అప్పులు చేస్తారో ఆ రంగానికి సంబంధించినటువంటి దాంట్లో పురోగతిని సాధించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు వీళ్ళు దాదాపు 7 లక్షల కోట్ల రూపాయలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అప్పులు చేశారు. ఈ 7 లక్షల కోట్ల రూపాయలు విద్యుత్ మీద ఎంత ఖర్చు పెట్టారు, విద్యుత్ రంగం ఎంత పురోగతి చెందింది అనేది వీళ్ళు చెప్పాల్సినటువంటి అవసరం ఒకటి ఉంది. దాదాపు చంద్రబాబు నాయుడు గారు 25 సంవత్సరాలకి సంబంధించి ఆ రోజు పీపీఎల్ ఒప్పందాలు చేసుకుంటే ₹3.84 విద్యుత్ కొనుగోలుకి పీపీఎల్ చేసుకుంటే ఆ పీపీఎల్ వీళ్ళు రద్దు చేసినటువంటి పరిస్థితి. ఆ రద్దు చేసినప్పుడు మొదట్లో ₹11.65 పెట్టి విద్యుత్ కొన్నారు. ఈ రోజు ఇప్పుడు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు వైఎస్ఆర్సీపీ నాయకులు అనుకుంటా వాళ్ళు ₹18 పెట్టి కొంటున్నామని చెప్పేసి చెబుతున్నారు. కాదు, 18 కాదు, 20 స్వయాన ₹20 పెట్టి కొంటున్నామని వాళ్ళ మాజీ మంత్రి ఎవరైతే ఒంగోలుకి సంబంధించినటువంటి బాలినేని శ్రీనివాసులు రెడ్డి గారు స్వయాన ప్రకటించినటువంటి సంగతి ఆయన మర్చిపోయి ఉండొచ్చు. ఈ రోజు ₹20 పెట్టి కొనాల్సినటువంటి అవసరం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆ రోజు విద్యుత్ ఒప్పందాలు చేసుకున్నారో ₹3.84కి 25 సంవత్సరాలు వరకు రావటానికి ఉన్నటువంటి ఏదైతే ఒప్పందాలు ఉన్నాయో ఆ ఒప్పందాలు మీరు ఉంచుకొని ఉంటే ఈ రోజు ఈ కర్మ పట్టేది కాదు. ఎందుకైతే డిస్కమ్లు ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ డిస్కమ్లకి వీళ్ళు రద్దు చేయటం వల్ల దాదాపు 100 కోట్ల రూపాయలు ఫైన్ కట్టేటువంటి పరిస్థితి, కోర్టుకి వెళ్ళి ఫైన్లు కట్టేటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, ఈ రోజు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచినటువంటి పరిస్థితి ఉంది. అంటే విద్యుత్ ఛార్జీలు పెంచడం అంటే ప్రజల మీద భారం పడింది కదా. దాదాపు 36,102 కోట్ల రూపాయలు వినియోగదారుల మీద అదనపు ఛార్జీలు వీళ్ళు వసూలు చేస్తా ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. 36-37 వేల కోట్ల రూపాయలు మీరు అదనపు ఛార్జీలు పెంచినప్పుడు కరెంటు కూడా విద్యుత్ కోతలు లేకుండా ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీద ఉంది కదా. ఒక పక్కన ఛార్జీలు పెంచుతారు, ఇంకో పక్క విద్యుత్ కోతలు ఉన్నటువంటి పరిస్థితి. గ్రామాల్లో ఇది 2 గంటల్లో 3 గంటలు అని చెప్తా ఉన్నారు. రాత్రి 10 గంటలకో 11 గంటలకో కరెంటు పోతే రేపు ఉదయం 7 గంటలకి కూడా రానటువంటి పరిస్థితి గ్రామాల్లో కనపడుతుంది. టౌన్ లోనైతే 5-6 గంటలు ఏకకాలంగా తీస్తున్నటువంటి పరిస్థితి ఇంకొక పక్కన కనపడతా ఉంది. వీటన్నిటికీ కారణం చెప్పండి, మీరు విద్యుత్తుని సక్రమైనటువంటి పద్ధతిలో వచ్చేటట్టు చూసుకోండి అని చెబితే మీరు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అప్పులు తీసుకొచ్చారని చెప్పారు. మేము అడుగుతా ఉన్నాం కదా, 7 లక్షల కోట్ల రూపాయలు మీరు తీసుకొచ్చారు కదా. పవర్ కార్పొరేషన్ ఒకటి పెట్టేసి 25,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చారు కదా. పవర్ కార్పొరేషన్ ద్వారా తీసుకొచ్చినటువంటి అప్పులు, విద్యుత్ ఛార్జీలు పెట్టడం ద్వారా వచ్చినటువంటి 36,000 కోట్ల రూపాయలు అప్పులు, వీటన్నిటిని మీరు ఏం చేశారు? వచ్చినటువంటి రాబడిది వీటన్నిటిని మీరు ఏం చేశారు? ఇటు పక్క 25,000 కోట్లు, ఇటు పక్క 36,000 కోట్లు వచ్చినటువంటి పరిస్థితి. ఈ రోజు విద్యుత్ మీరు పవన విద్యుత్తును కానీ చంద్రబాబు నాయుడు గారు ఒప్పందం చేస్తున్నటువంటి సౌర విద్యుత్తును కానీ మీరు సక్రంగా వినియోగం చేసుకోలేనటువంటి పరిస్థితి. మీరేదో మాట్లాడుతూ ఉన్నారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు వచ్చే నాటికి ఉన్నటువంటి విద్యుత్తు మనకి ఉత్పాదకత 10,000 మెగావాట్లు. అదే చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో దిగిపోయే నాటికి 19,000 మెగా యూనిట్లకు తీసుకొచ్చేటువంటి పరిస్థితి. అంటే మిగులు విద్యుత్తు చేసేటువంటి పరిస్థితి 2019 నాటికి ఉంది. మిగులు విద్యుత్తుగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఈ రోజు కొరత విద్యుత్తుతో చేసినటువంటి పరిస్థితికి మీరు సిగ్గుపడాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఒక పక్కన అల్లాడుతా ఉన్నారు. పవర్ హాలిడే పరిశ్రమలకి మొన్నటిదాకా పవర్ హాలిడే ప్రకటించారు, వాటిని 15 రోజులు అదనంగా పెంచినటువంటి పరిస్థితి ఈ రోజు కనపడతా ఉంది. ఒక పక్కన పరిశ్రమలన్నీ కూడా మూతపడేటువంటి పరిస్థితి. పరిశ్రమలు మూతపెడితే కార్మికులు రోడ్డు పడేటువంటి పరిస్థితి. ఉత్పాదకత తగ్గితే మళ్ళీ వస్తువులకి డిమాండ్ పెరిగేటువంటి పరిస్థితి.
వీటి మీద అవగాహన ఉందా వైఎస్ఆర్ పార్టీకి కానీ లేకపోతే వాళ్ళ నాయకులకు కానీ వాళ్ళ మంత్రులకు కానీ ముఖ్యమంత్రికి కానీ? ఒక విద్యుత్తు కొరత వల్ల విద్యుత్తు ఉత్పాదకత తగ్గటం వల్ల రేట్లు ఏ విధంగా బయట కొనుక్కోవచ్చు మీకు తెలియదా? మాత్రం మీరు ప్రభుత్వాన్ని పరిపాలించేటప్పుడు ఎండాకాలంలో ఎలాంటి విద్యుత్ అవసరం అవుతుంది, వర్షాకాలంలో విద్యుత్ ఉత్పాదకత పెంచుకోవడానికి ఉన్నటువంటి అవసరాలు ఏమున్నాయి, అవకాశాలు ఏమున్నాయి, సౌర విద్యుత్తుని ఏ టైంలో కొనుక్కోవాలి, ఎట్లా నిల్వ చేసుకోవాలి, ఇవన్నీ తెలియకుండా మీరు పరిపాలన ఎట్లా చేయగలుగుతారు? విద్యుత్తుని మీరు ముందుగానే ప్లాన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా, ఉత్పాదకంగా పెంచుకోవడానికి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా. దేశవ్యాప్తంగా బొగ్గు నిల్వలు అడుగట్టిపోతున్న సంగతి తెలుసు. బొగ్గు నిల్వలు ఎప్పటికీ అడుగట్టిపోతాయి, అవేం ఉత్పత్తి పెంచవు. అందుకనే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కూడా ఈ రోజు సౌర విద్యుత్ మీద లేకపోతే పవన విద్యుత్ మీద ఆధారపడేటువంటి పరిస్థితి. ఆ ఆధారాన్ని గుర్తించే చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తులో విద్యుత్ కొరతలు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు ఒప్పందాలు చేస్తున్నటువంటి పరిస్థితి. మీరు చెప్పండి, 5 సంవత్సరాల్లో ఒక్క గంట కాదు, ఒక్క అరగంట కూడా విద్యుత్ కోత లేకుండా చేసినటువంటి పరిస్థితి ఉంటే దాన్ని కనీసం కంటిన్యూ చేయలేకపోయారు 3 సంవత్సరాల్లో. విద్యుత్ కోతలతోటి అల్లాడుతూ ఉన్నారు. రైతులు రోడ్డు మీద పడేటువంటి పరిస్థితి, రైతులకి విద్యుత్ అందట్లేదు, పరిశ్రమలకి హాలిడేలు ప్రకటించేటువంటి పరిస్థితి. ఈ విధంగా అప్పులు పెంచుకుంటా పోయారు, విద్యుత్ కోతలు పెంచుకుంటా పోయారు. అట్లాగే ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వాళ్ళ మీద ఛార్జీలు పెంచుకుంటూ వెళ్ళారు. చంద్రబాబు నాయుడు గారు పాట పడతా ఉన్నాం మనం. ఇంకా చంద్రబాబు నాయుడు గారి మీద నేపాలు నెట్టేయాలని చూసారా? మీరు ఇక్కడ రికార్డ్స్ ఉన్నాయి. ఎవరు ఆయాంలో ఎంత విద్యుత్ ఉత్పాదకత పెరిగింది, కరెంటు ఛార్జీలు పెంచు మీరు హామీ ఇచ్చారు కదా. మొట్టమొదటి సంతకం ఏమని పెట్టారు మీరు? ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు కరెంటు బిల్లులు ఏవైతే ఉన్నాయో ఆ కరెంటు బిల్లులు అదే విధంగా ఉంటాయి, భవిష్యత్తులో ఒక్క రూపాయి కూడా కరెంటు ఛార్జీలు పెంచము అని మీరు మాట్లాడారు కదా. మొదటి సంతకం కూడా పెట్టారు కదా. ఏమైపోయింది? అవగాహన లేకుండా వచ్చారా? సిపిఎస్ రద్దు విషయంలో అవగాహన లేకుండా మాట్లాడేవని వాళ్ళు సంచలనం మాట్లాడతారు. కరెంటు విషయంలో మీ ముఖ్యమంత్రి సంతకం పెట్టాడు, ఈ రోజు కోతలు పెరిగిపోతా ఉన్నాయి, రేట్లు పెరిగిపోతా ఉన్నాయి, విద్యుత్ ఛార్జీలకు సంబంధించినటువంటి స్లాబ్స్ కూడా మొత్తం మార్చేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఏమైపోయింది మీ హామీ అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈ రోజు ప్రతిపక్షాలను అడుగుతా ఉన్నాయి, ప్రజలు అడుగుతా ఉన్నారు, ప్రజలు రోడ్డు మీదకి వచ్చారు. సమాధానం చెప్పండి. సక్రమైనటువంటి పద్ధతిలో వినియోగదారుకి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. కరెంటుని మీరు ఉత్పాదకత పెంచాల్సినటువంటి అవసరం ఉంది, దాన్ని దాచాల్సినటువంటి అవసరం ఉంది, కోతలు లేకుండా చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఛార్జీలు పెంచకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మీరు వీటన్నిటిని తొమ్మిది వచ్చారు, ఛార్జీలు పెంచారు, కోతలు పెంచారు, అసలు కొనుగోలు ఎక్కువ పెట్టి కొనుక్కున్నారు, అవసరం లేకపోయినా 20 రూపాయలు పెట్టి కొన్నారు. సో భవిష్యత్ అవసరాలకు సరిపడా విద్యుత్ వినియోగానికి సంబంధించిన అంచనాలు కరెక్ట్ గా లేవు, దీనికి సంబంధించి ప్రభుత్వ వైఫల్యం ఉందని అంటున్నారు. ఓకే, విల్సన్ గారు చెప్పండి. సో ఒకవైపు బొగ్గు దిగుమతుల్లో 2వ స్థానంలో ఉన్నప్పటికీ కూడా సరిపడా బొగ్గు అనేది దిగుమతి కావట్లేదు. సో ఆటోమేటిక్గా ఒక రకంగా కేంద్రమే కారణం బొగ్గు నిల్వలు లేకపోవటానికి అని చెప్పేసి అంటున్నారు. ఇంకొక వైపు ప్రైవేటు సంస్థల నుంచి కూడా కొనుగోలు చేయడానికి అడ్డుపుల్ల వేస్తోంది కేంద్రం అని చెప్తున్నారు. సో ఏపీలో విద్యుత్ కష్టాలకు ఒక రకంగా కేంద్రం కూడా కారణమేనా? దీనిపైన మీరేం చెప్తారు? ఇప్పుడు కేంద్రం పైన నింద మోపేటప్పుడు మీ చేతుల్లో ఏముందో మీరు చేశారా? ఎక్కడైనా సరే కేంద్రం మీరు కొనొద్దని చెప్పని జీవో రిలీజ్ చేసిందా? చేస్తే జీవో ఏదో మీకు పెట్టమని చెప్పండి. అసలు ఏపీలో 5010 వరకు మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి అవుతున్న పరిస్థితి నుంచి థర్మల్ ప్లాంట్ల వరకు ఈ రోజు ఏపీ జెన్కోను ఏపీ ట్రాన్స్కోను రెండింటిని డివైడ్ చేసిన తర్వాత, రెండింటికి ఎంతమంది ఒకే సిఎండి ఉండేవాళ్ళు, డివైడ్ చేసిన తర్వాత జెన్కోలో ఉత్పత్తి షట్ డౌన్ చేశారు. అంటే ముఖ్యమంత్రి గారికి ఆ మాత్రం అవగాహన లేదా? భవిష్యత్ అవసరాలు తెలియదా? ఎక్కడైనా సరే భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. ఎంతమంది నిపుణులు ఉన్నారు, అంతమంది నిపుణులు ఉన్నా కానీ ఎందుకు ఉత్పత్తిని ఆపేశారు? పీపీఎల్ రద్దు చేశారు. పీపీఎల్ రద్దు చేయమని కేంద్రం చెప్పిందా మీకు? రివర్స్ టెండరింగ్ అన్నారు, పీపీఎల్ రద్దు చేశారు, మళ్ళీ వాళ్ళు కోర్టుకి వెళ్ళారు. అవన్నీ అంతర్జాతీయ ఒప్పందాలు. మరి జాతీయ స్థాయిలో చేసుకున్న ఒప్పందాలను ఉల్లంఘించడానికి మీకేం రైట్స్ ఉన్నాయి? మరి తద్వారా ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంధకారంలోకి వెళ్తుందంటే దానికి కారణం కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పాలన వైఫల్యం. ఎక్కడ సరే నరేంద్ర మోడీ గారు మీరు కరెంటు కొనొద్దని చెప్పారా, లేదా కరెంటు ఉత్పత్తి చేయొద్దని చెప్పారా? మీరు సాంప్రదాయ సంబంధించిన విద్యుత్ ఉత్పత్తిని
మీరు ఎక్కడ కూడా ప్రోత్సహించాల. మీరు పవన విద్యుత్ కావచ్చు, లేకపోతే సోలార్ విద్యుత్ కావచ్చు, అది పెంచడానికి మీరు ఎక్కడన్నా ప్లాంట్స్ పెట్టారా? ఎవరన్నా ఇన్వైట్ చేశారా? కాబట్టి ఎక్కడ కూడా ఈ ప్రభుత్వానికి ఒక ట్రాన్స్పరెన్సీ కానీ, అదేవిధంగా ముందు చూపు కానీ లేకపోవడం వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో అత్యంత వేగంగా విస్తరిస్తున్న పరిశ్రమ ఒకే ఒకటి, అది ఏంటంటే విసన కర్రల పరిశ్రమ. అంటే విసన కర్రల పరిశ్రమను కూడా విస్తరించే స్థాయికి వీళ్ళు తీసుకొచ్చారు. ఏ పరిశ్రమ పెట్టడానికి వీళ్ళకి చేత కాల. అంటే దీనికి కారణం ఏంటి? గత ప్రభుత్వంలో లోపాలు ఉన్నాయి కాబట్టి మీరు ముఖ్యమంత్రి పదవి మీకు ఇచ్చారు. మరి గత ప్రభుత్వంలో వాళ్ళు అప్పుడు ఉమ్మడిగా ఉన్నప్పుడు మా ప్రభుత్వంలో ఎప్పుడన్నా విద్యుత్ కోతలు ఉన్నాయా? ఈ స్థాయిలో ఉన్నాయా? ఎప్పుడైనా సరే ఆ రోజు పవర్ హాలిడే ప్రకటించిన పరిస్థితి ఉందా? పరిశ్రమలు మూసేసిన చరిత్ర ఏమైనా ఉందా? ఎన్ని కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి కదా. కాబట్టి ఇప్పటికైనా ఇంకో 2 సంవత్సరాలు ఉంది. యుద్ధ ప్రాతిపదిక మీద ఏం చేయాలో మీరు ఆలోచించాలి. పక్కనుండే తెలంగాణలో లేని సమస్య ఆంధ్రాకి ఎందుకు వచ్చింది? మరి ఆంధ్రాకి వచ్చిందంటే అడ్మినిస్ట్రేషన్ లో ఫెయిల్యూర్, అధికార యంత్రాంగం మధ్య సమన్వయం లేదు. అక్కడ జెన్కోకి ట్రాన్స్కోకి మధ్య ఉద్యోగుల మధ్య అగాధాలు ఉన్నాయి. ఒకళ్ళనొకళ్ళు మరి వ్యక్తిత్వ హననం చేసుకునే పరిస్థితి, చాలా దారుణమైన పరిస్థితులు అక్కడ ఉన్నాయి. కాబట్టి ఈ పరిస్థితులన్నిటి కారణం ఎవరు? అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్. అంటే ముఖ్యమంత్రి గారి పాలన సజావుగా ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. ముఖ్యమంత్రి గారు పీట ఎక్కినప్పటి నుంచి ఉన్న డబ్బుల్ని ఎట్ట కరిగించి సంక్షేమ పథకాల పేరుతో ఇవ్వాలా, అదే విధంగా అప్పులు ఎలా చేయాలా, 5 లక్షల కోట్లు అప్పులు చేశారు. ఏమన్నా విద్యుత్ పరిశ్రమలు ఏమైనా అదనంగా మీరు ఏమైనా పెట్టారా? ఒక మెగావాట్ ఏమైనా మీరు తయారు చేయడానికి డబ్బులు నిధులు కేటాయించారా? ఏం చేశారు? కాబట్టి మీకు ముందు చూపు లేకపోవడం వల్ల ఇట్లాంటి పరిస్థితి వచ్చిందన్న సంగతి రాష్ట్రంలో ప్రజలందరికీ అర్థమైపోయింది. మళ్ళీ మీరు బుకాయించాలనుకుంటే అది ఒట్టి భ్రమ. మీరు బకాయిలు కట్టదంటే, బకాయిలు కట్టలేని పరిస్థితిలో ఉన్నారంటే రాష్ట్రం దివాళా తీస్తే అనేది మీరు పరోక్షంగాను ప్రత్యేకంగా ఒప్పుకోవాలి. కాబట్టి ఇక్కడున్న మొత్తం పరిస్థితి కారణం ముఖ్యమంత్రి గారి పాలన వైఫల్యం అనేది రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైపోయింది. దీన్ని కప్పెట్టుకోవాలి, ఎంత చూసినా ఉపయోగం లేదు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మీద నెట్టి మీరు చోద్యం చూడాలనుకుంటే ప్రజలు ఒప్పుకోరు. మీ వల్ల కాదు కదా. మీ వల్ల కాదు కానప్పుడు ఒక పాలనలో మీరు ఉండాల్సిన అవసరం ఏముంది? దిగిపోండి, రిజైన్ చేయండి, గవర్నర్ పరిపాలన వస్తుంది, మేము ఆ కేంద్రం కూడా ఇమీడియట్ గా ఇన్వాల్వ్ అవుతుంది, మేము సహకరిస్తాము. ప్రజలు ఎందుకు కష్టాలు పాలు చేస్తారు? పవర్ హాలిడే ప్రకటించాల్సిన పరిస్థితికి ఎందుకు వచ్చాం మనం? పవర్ హాలిడే ప్రకటించాల్సిన పరిస్థితి నెసిటీ కారణం ఏంటి? ముందుగా అక్కడ ఉండే ఉన్నతాధికారులకి ఇవన్నీ తెలియదా? ఇటువంటి పరిస్థితులు కష్టాలు వస్తాయని ఆంధ్రప్రదేశ్ అధికారులకు తెలియదా? మరి అధికారులు ఎందుకు ముఖ్యమంత్రి గారు చెప్పలేకపోయారు? ఎందుకు చెప్పలేకపోయారంటే ముఖ్యమంత్రి గారితో మాడాలంటే వాళ్ళకి 100 బారికేడ్ దాటుకొని పోవాలి. డైరెక్ట్ గా మాడే పరిస్థితులు లేవు. మధ్యలో సజ్జల రామకృష్ణారెడ్డి గారితో మాట్లాడాలా, లేదా ముందు ప్రకాష్ తో మాట్లాడాలా, లేకపోతే ఇంకా దానికి సంబంధించిన సలహాదారులు ఉండి వాళ్ళతో మాట్లాడాలా? అట్ట కాదు కదా. ముఖ్యమంత్రి గారిని కూడా మబ్బులో పెట్టి, ఆయన మభ్యపెట్టి, ఆయన్ని ఒక డార్క్ లో పెట్టి ఈ రోజు ప్రజలు డార్క్ లో తీసుకెళ్లిపోయారు. కాబట్టి టోటల్ గా మనకి ఏమర్థమవుతుంది? ఒక సిస్టమ్ ని టోటల్ గా ఫెయిల్ చేసిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ గవర్నర్స్ కనబడుతుంది కదా. మీ చేతికి అధికారం వస్తే మీరు ఎక్కడైనా సరే ఒక పరిశ్రమ పెట్టారా? మీరు అమర్ ఫ్యాక్టరీని మూసేయాలనుకున్నారు. మీరు అమర్ రాజా బ్యాటరీ వాళ్ళకి మీ వల్ల వ్యాపారం ఎక్కువ పెరిగింది, బ్యాటరీస్ ఎక్కువ కొనుక్కుంటున్నారు. అంటే ఎందుకు కారణం? కరెంటు సంబంధించిన సమస్యలు వచ్చాయి కాబట్టి ఆ బ్యాటరీస్ అమ్ముడుపోతా ఉన్నాయి. 9 గంటలకి రైతులకు ఉచిత విద్యుత్ అన్నారు. ఎక్కడన్నా ఏ జిల్లాలైనా సరే మీరు కావాలంటే లైవ్ లో అడగండి, జిల్లాల వారీగా తీసుకోండి, డేటా తీసుకోండి. ఎక్కడైనా 9 గంటలు నాణ్యమైన విద్యుత్తు పగటిపూట ఇవ్వగలిగే పరిస్థితులు మీరు ఉన్నారా? ఎందుకు రాష్ట్రాన్ని ఇంత పరిస్థితి తీసుకొచ్చారు? అతలకొతలు చేశారు మొత్తం అన్ని. ఓకే సార్, ఇప్పుడు నిర్వహణ లోపం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఒకటి, ఉత్పత్తి వ్యయం ఎక్కువ అవుతుందని చెప్పేసి ప్రభుత్వం బహిరంగ మార్కెట్కి వెళ్ళి కొనుగోలు చేస్తుంది. సో కొనుగోలు వ్యయం, ఉత్పత్తి వ్యయం మధ్య భారం అనేది భవిష్యత్తులో మళ్ళీ ప్రజలపై ఛార్జీల రూపంలో పడకుండా ఉంటుందంటారా? దీనికి ఏమైనా ప్రభుత్వం భరోసా ఇవ్వగలదా? ఇప్పుడు బాధుడే చెప్పి దీర్ఘం చేస్తూ జగన్మోహన్ రెడ్డికి రూపాయలు ఇచ్చారు కదా. మరి మీరు ఎందుకు 7 సార్లు బాధారు? 7 సార్లు ఎందుకు విద్యుత్ రేట్లు పెంచారు? అంటే మీకు ముందు చూపు లేదనుకోవాలి కదా. అంటే ఎందుకు పెంచాల్సి వచ్చింది? అసలు మీకు జెన్కోకి ట్రాన్స్కోకి మధ్య ఈ అగాధాన్ని క్రియేట్ చేయడానికి ముఖ్యమంత్రి గారు లేకపోతే ముఖ్యమంత్రి గారు తాలూకు వ్యక్తులు కారణం కాలేదా? మనకి ఎంతమంది నైపుణ్యం ఉన్న ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళ ద్వారా మీరు విద్యుత్ ఉత్పత్తి పెంచుకోవచ్చు. ఎందుకు చేయలేకపోయారు? అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోతే మీరు సైలెంట్ గా ఉన్నారు. ఇక్కడ కేసీఆర్ గారు మరి శ్రీశైలం సంబంధించిన నీళ్లు మొత్తాన్ని కూడా
ఆ సముద్ర పాలు చేస్తే సైలెంట్ గా ఉన్నారు. అవన్నీ కూడా జల విద్యుత్ మార్చుకోవాల్సిన పరిస్థితి మొత్తాన్ని కూడా మీరు ధ్వంసం చేశారు కదా. ముఖ్యమంత్రి గారితో మీకు మొహమాటం ఏంటి? రాష్ట్ర ప్రయోజనం ఉన్నప్పుడు రాష్ట్ర ప్రయోజనం కోసం ఖచ్చితంగా యుద్ధం చేయాలి. యుద్ధం చేయకుండా ఎందుకు సైలెంట్ అయ్యారు? ఎక్కడ మీకు ఏదైనా ఆర్థికంగా ఇబ్బందులు వస్తాయనా, లేకపోతే తెలంగాణలో లేకపోతే హైదరాబాద్ లో ఉండే ఆస్తులు మీకు ఇబ్బందులు కలుగుతాయనా? మీ పరిపాలన ఏ విధంగా ఉందో వాళ్ళు మాట్లాడితే ముఖ్యమంత్రి గారు ఒక మాట మాట్లాడలేదు కదా. లేదా నేను బాగా చేస్తానని చెప్పండి. మీరు కేటీఆర్ గారికి సమాధానం చెప్పడానికి ఎవరో ఒకరిద్దరు మంత్రులతో ప్రయత్నం చేశారు తప్ప మీరు ఎక్కడ రోడ్లు వేశారండి? ఎక్కడన్నా ఒక ఊర్లో ఒక రోడ్డు వేసినట్టుగా, ఒక తట్ట మట్టేసినట్టుగా డాక్యుమెంటేషన్ ఏమైనా ఉందా? ఒక పరిశ్రమ పెట్టారా? కాబట్టి అన్ని శాఖల పరంగా కూడా నిర్వహణ లోపం ఉందంటారు స్పష్టంగా. నిర్వహణ లోపం కాదు, అసలు ముందు చూపు లేకపోవడము, నిర్వహణ లోపము, అజాగ్రత్త, ప్రజల పట్ల నిర్లక్ష్యం, ఇవన్నీ కూడా అన్ని కారణాలే కదా. అమరావతిని పడకే ఇచ్చారు. దానివల్ల మీకేం ఉపయోగం? అదే అమరావతి కంటిన్యూ అయితే 5,000 నుంచి 10,000 కోట్లు ఇన్కమ్ పెరిగేది. మీరు ఎందుకు అవసరం ఏంటి? దరిదాపు 50 పైన సంస్థలు, కేంద్ర సంస్థలు కూడా ఈరోజు వాళ్ళకి రోడ్లు వేయండి, వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించండి అని రకరకాలు వాళ్ళు బాధలు పడుతుంటే మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? 5,010 కోట్లు, 5,010 యూనిట్లు, మెగా యూనిట్లు ఉత్పత్తి అయ్యే పరిస్థితి నుంచి ఈ రోజు రాష్ట్రాన్ని ఎందుకు ఇటువంటి దుర్గతికి తీసుకొచ్చారు? ఇవన్నీ ప్రజలు గమనించడం లేదనుకుంటున్నారా? అన్ని తెలుస్తున్నాయి వాళ్ళకి. ఆ బాధలు పడుతున్నారు, ఆ పెయిన్ అనుభవిస్తున్నారు. వేణుగోపాల్ గారు చెప్పండి, కోరి తెచ్చిన కష్టాలని ఆయన అంటున్నారు. ఎందుకంటే అంతర్జాతీయ ఒప్పందాలను ఉల్లంఘించారు, సాంప్రదాయ విద్యుత్ ఉత్పత్తికి ప్రోత్సహించలేదు. పోనీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమైనా చేయబోతోందా సర్కారు? కాదు మేడం, 5,010 బీజేపీ నాయకులు, ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళు ఎల్లో మీడియాలో వాళ్ళు ప్రచారం చేసుకుని 510 మెగా మిలియన్ యూనిట్స్ వాళ్ళు ఉత్పత్తి చేస్తుంటే థర్మల్ ప్లాంట్ల సామర్థ్యం, వేణుగోపాల్ గారు, థర్మల్ ప్లాంట్ల సామర్థ్యం వరకు 5,010 మెగావాట్ల వరకు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం అనేది మామూలుగా మనం గూగుల్లో సెర్చ్ చేసినా కూడా వచ్చే డీటెయిల్స్ అండి. అందులో వాళ్ళు చెప్పేది ఏం లేదు. కానీ పోనీ వారు అడుగుతున్నట్టు మీరు చెప్పండి, లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు, విద్యుత్ రంగానికి ఎంత కేటాయించారు? మీరు క్లారిటీ ఇవ్వండి. విద్యుత్ రంగానికి ఎంత కేటాయించారు? ఈ రోజు సమస్య పరిష్కారం కోసం ముందుగానే ఏమైనా ప్లాన్ చేశారు? ఇలాంటి సమస్య వస్తుందని గుర్తించలేకపోయిందా ప్రభుత్వం? పోనీ అదేనా క్లారిటీ ఇవ్వండి. వీళ్ళు మాట్లాడితే ప్రతిపక్షాలు విమర్శించేది ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి అప్పులు చేశాడు, జగన్మోహన్ రెడ్డి రోడ్లు వేసాడా, జగన్మోహన్ రెడ్డి కరెంట్ తెచ్చాడా, జగన్మోహన్ రెడ్డి ఇండస్ట్రీ తెచ్చారు. ఇప్పుడు వాళ్ళు అడిగిన ప్రశ్నలకి 4టికి నేను సమాధానం చెప్తాను. అప్పుల గురించి మాట్లాడతారు మేడం. 2014లో రాష్ట్రం విడిపోయేటప్పుడు నో అప్పులు తీసుకొచ్చిన అప్పులో విద్యుత్ రంగానికి ఎంత కేటాయించారు చెప్పమన్నారు. మొత్తం అంటే మళ్ళీ ఇప్పుడు టాపిక్ డైవర్ట్ చాలా సమయం పడుతుంది. 2014 నుంచి మాట్లాడాలనుకుంటే వాళ్ళు ఏదో కాకి కథలన్నీ చెప్పేసి టీవీలో మెప్పి పొందేదని కాదు, ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలి, నిజాలు మాట్లాడుకోవాలి. సరే వేణుగోపాల్ గారు, ఇప్పుడు వాళ్ళ విమర్శలు నేను అడగలేదు, మీకు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పండి. సాంప్రదాయ విద్యుత్ ఉత్పత్తికి ఎందుకు ప్రోత్సహించలేకపోయారు? పవన విద్యుత్ గాని, సౌర విద్యుత్ గాని, బొగ్గు నిల్వలు తగ్గుతాయి, సమస్య వస్తుందని ప్రభుత్వం గుర్తించలేకపోయిందా ముందుగానే? పరిణామాలు అయితే యుద్ధం ముందు నుంచి కూడా ఊహిస్తున్నవే కదా. మీకు ఇప్పుడే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను క్లియర్ గా ఏమని. మనకి ఎందుకు విద్యుత్ కన్జంప్షన్ పెరిగింది కాబట్టి ఆ షార్టేజ్ రావడం జరిగింది. మనకు 230 మెగా యూనిట్స్ ఇప్పుడు ఖర్చు అవుతుంది. కన్జంప్షన్ పెరుగుతుందండి, వేసవి కాలంలో ఆటోమేటిక్ పెరుగుతుంది. గత సీజన్స్ తో పోల్చుకుంటే వేసవిలో తెలుసా ప్రదేశమా? ఎండాకాలం ఏసీలు వాడతారు, ఎండాకాలం ఫ్యాన్లు ఎక్కువ వాడతారు. అదే విధంగా ఎండలు బిన్నె తీవ్రంగా ముందుకు జనవరిలోనే స్టార్ట్ అయిపోవడం వల్ల మేడం ఇప్పుడు వాళ్ళు చెప్తున్న ఫేక్ మాటలన్నీ మేము విన్నాం. మా నిజాలు కూడా వినమని చెప్పండి. వాళ్ళు మాట్లాడిన ఫేక్ మాటలన్నీ ఇంచో విన్నాం. మేము చెప్పే నిజాలు వినమని చెప్పండి. ఇప్పుడు ఎండాకాలం ముందే రావడం వల్ల ప్రజలకు చెప్పండి, ఎండాకాలం ముందు ప్రజలకు అందరికీ తెలుసు. మీరు కేంద్రంలో ఒక మాట మాట్లాడతారు, రాష్ట్రంలో ఒక మాట మాట్లాడతారు. కేంద్రంలో ఏమో బొగ్గు కొరత నిన్న వీడియో కాన్ఫరెన్స్ పెట్టి మోడీ గారు చెప్తారు, మీరు అసలు బొగ్గే కొరత లేదు, ముందు బొగ్గు. రాజకీయ ఆరోపణల కోసం కాదండి, ఇప్పుడు ప్రస్తుతం కరెంటు కోతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. దీనికి ప్రత్యామ్నాయం ఏమైనా ప్రభుత్వం ముందు ఉందా? లేకపోతే ప్రజలే ఇన్వర్టర్లో బ్యాటరీలో ఆశ్రయించి ప్రత్యామ్నాయాలు వెతుక్కోవాలి? మేడం అదే మేడం, మమ్మల్ని చెప్పనిస్తే కదా, మమ్మల్ని చెప్పనిస్తే కదా మేడం. ఇప్పుడు
ఎస్పీడీసీఎల్ వాళ్ళు అనౌన్స్ చేయడం ఏమిటంటే 2,235 మిలియన్ యూనిట్స్ మనకు ఏప్రిల్ 1వ తేదీ ఖర్చు అయింది. దానికి గాను 180 మిలియన్ యూనిట్స్ జెన్కో, ఎన్టీపీసీ, అదేవిధంగా సోలార్, విన్ పవర్ ద్వారా వస్తుంది. మనకు షార్టేజ్ వచ్చి 50 మిలియన్ యూనిట్స్. దాంట్లో మనకు 30 మిలియన్ యూనిట్స్ మనం పర్చేస్ చేస్తాం. 30 మిలియన్ యూనిట్స్ మనం పర్చేస్ చేస్తున్నాం. 20 మిలియన్ యూనిట్స్ మనం సేవ్ చేస్తున్నాం. అంటే ఇండస్ట్రీ ద్వారానో వివిధ రూపాల్లో మనం దాన్ని సేవ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఇంకా సేవ్ చేసే దాని వల్ల ఇంక రాబోయే రోజుల్లో మనకు పవర్ కట్ అనేది తగ్గుతాయి. దానికి బేస్ చేసుకొని ఈ రోజు మాట్లాడాలి. అంతేగాని అంటే మీరు పవర్ హాలిడే రూపంలో కాదు, పరిశ్రమల నుంచి కాస్త రిక్వెస్ట్ చేసో లేకపోతే పవర్ హాలిడేస్ ప్రకటించో 25 మిలియన్ యూనిట్ల వరకు తగ్గిస్తామని చెప్తున్నారు. సో అదే ఆర్థికంగా ఒక రకమైన నష్టమే కదా, పరిశ్రమలకు నష్టమే కదా, భారీ నష్టం కాకుండా. అదే మేడం వాళ్ళకి చెప్పడం ఏమంటే మీరు ఓవర్ స్టాక్ బిల్డప్ చేసుకోవద్దండి, మీకు ఎంత వాంటెడో ఇప్పుడు వాళ్ళు గత నెల ఎంత చేశారో దాన్ని బట్టి మీరు 50% చేసుకోండి, ఎక్కువ ప్రొడక్షన్ చేయొద్దండి. మీరు మళ్ళీ పవర్ కంటిన్యూ అయినప్పుడు మళ్ళీ ప్రొడక్షన్ చేసుకోండి. ఏదో స్టాక్ చేసి పెట్టుకుందాం అని చెప్పేసి ముందుగా ఇప్పుడు చేయొద్దండి, సేవ్ చేయండి. పవర్ 2 ఏసీలు వేసేది 1 ఏసీ వేయండి, అదే 4 ఫ్యాన్లు వేసేది 2 ఫ్యాన్లు వేయండి, సేవ్ చేయాలి అని చెప్పి ఆ సేవింగ్ 20 మిలియన్ యూనిట్స్. పోనీ ఎప్పటి వరకు ఈ కరెంటు కోతలు ఇలానే ఉంటాయో క్లారిటీ ఇవ్వగలరా? ఇంకా ఎన్ని రోజులు ఈ కరెంటు కోతలను భరించాలి? 4-5 రోజులు మొత్తం అన్ని మే మంత్ స్టార్టింగ్ కదా. వాతావరణం మారుతా ఉంది. 4-5 రోజుల్లో మొత్తం అన్ని సెట్ అవుతుంది. మనం ఇచ్చింది కూడా టైం 15 రోజులకే మనం కంపెనీలకు కూడా ఇవ్వడం జరిగింది. 15 రోజుల వరకు మాత్రమే పోయిన నెల 22వ తేదీ 25వ తేదీ వరకే మనకు సపోర్ట్ చేయమని చెప్పారు. అర్థమైందా? ఇప్పుడు ఆ ఎండలు తీవ్రంగా ఉంది, ఇప్పుడు తగ్గుతా వస్తుంది ఎండలు కూడా. మనకు పవర్ కన్జంప్షన్ కూడా ఇప్పుడు మనం స్టోర్ చేసుకొని సేవ్ చేసేది అంతా మనకి ఇది సరిపోతుంది మేడం. బ్యాక్ టు న్యూస్. వేణుగోపాల్ గారు చెప్పండి మేడం. వీళ్ళు మాట్లాడితే 7 లక్షల కోట్లు అప్పులు అంటున్నారు మేడం. రాసుకోమని చెప్పాను మేడం, అంకెలతో సహా చెప్తున్నాము. దానికి కావాల్సిన డాక్యుమెంట్ కూడా మీకు కాంటూ పంపిస్తాను మేడం. ఈ రోజు 2014లో రాష్ట్రం విడిపోయే కొద్దికి 1,20,556 కోట్లు ఉండింది మేడం. అదే విధంగా ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి కార్పొరేషన్లకి ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి 2014లో ఇచ్చిన అప్పులు అంటే ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది అనమాట కార్పొరేషన్లకి. ఆ అప్పు వచ్చి 14,283 కోట్లు. అదే విధంగా ప్రభుత్వం గ్యారంటీ లేని కార్పొరేషన్ రుణాలు కూడా ఉంటాయి, అది వచ్చి 18,374 కోట్లు. అంటే ఆ రోజు రాష్ట్రం విభజించినప్పటికీ ఆ అప్పు మనకు తేలింది. అది లెక్కలు. 2019లో చంద్రబాబు నాయుడు దిగే టయానికి పాత అప్పులు అది కలిపితే 2,68,115 కోట్లు అప్పు చేస్తున్నారు. అదే విధంగా ప్రభుత్వ గ్యారంటీ అప్పు కార్పొరేషన్ వచ్చి 63,644 కోట్లు. అదే విధంగా ప్రభుత్వం గ్యారంటీ లేని కార్పొరేషన్ రుణాలు వచ్చి 37,108 కోట్లు అప్పుడు అయింది మేడం చంద్రబాబు నాయుడు గారు 2019 దిగడానికి. అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత ఆ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోదు, అది కాంగ్రెస్ ప్రభుత్వంలోది, అంతకుముందు ప్రభుత్వం అంతా కలిపితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసింది అసలైన అప్పులు 3,90,610 కోట్లు. అంటే 2014 కోట్లు. ముందు మీరు చెప్పిన లెక్కలు 5 ఏళ్లకు సంబంధించి అయితే ఇది 3 ఏళ్ల లెక్కలు చెప్పిన తర్వాత మీరు ఏ డౌట్స్ అడిగితే నేను చెప్తాను. చెప్పండి. 2014లో చేసిన 1,20,000 కోట్లు, అదే విధంగా చంద్రబాబు నాయుడు కలిపి చేసిన 2,68,000 కోట్లు కలిపి మనం 3,90,610 కోట్లు అయిందనమాట. ప్రభుత్వం గ్యారంటీ కార్పొరేషన్ కి గ్యారంటీ ఇచ్చిన ప్రభుత్వం ఉంది వచ్చి మేడం 1,00,000 ఇది మేడం. అవునబ్బా, ఇప్పుడు మీరు చెప్పిన ఫేక్ మాటలంతా మేము ఇంటా కూర్చోలేదు. సరే అందులో విద్యుత్ రంగాన్ని ఎంత వాటానో చెప్పండి. విద్యుత్ రంగాన్ని వేణుగోపాల్ గారు, కార్పొరేషన్స్ అంటే అవి కూడా పరోక్షంగా ప్రభుత్వ లెక్కల్లోకి వస్తాయి, ప్రభుత్వాలు
చేసిన అప్పుల కిందకే వస్తాయిలేండి కార్పొరేషన్ సంబంధించి కూడా. మీ హయాంలో అవును చేసిన మేడం. అప్పు చెప్పండి వేణుగోపాల్ దాన్ని గారు. అసలైన అప్పుల కింద ఏరు మేడం. ఆ కార్పొరేషన్ తీర్చాలి, తీర్చకపోతే ఆ కార్పొరేషన్ ప్రభుత్వం ఇచ్చిన వాళ్ళు భరిస్తారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు 9,000 కోట్లు అప్పు చేసి ఎట్ట భరించారో, అదే 22,000 కోట్లు ఎట్ట అప్పు చేసి రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందో అది కాదండి. కార్పొరేషన్ గ్యారంటీ ఇచ్చిన మేడం, ప్రభుత్వం గ్యారంటీ Yes, ఇచ్చిన yes. అప్పులు ఉంటాయి. మాణిక్యరావు గారు. గ్యారంటీ అప్పులు ఉంటాయి. మాణిక్యరావు గారు. ఇన్ని మీ డౌట్స్ అడిగితే మేము చెప్తాం మేడం. ఎస్ మాణిక్యరావు గారు. ఢిల్లీకి ఇచ్చే డబ్బులు మొత్తం డైవర్ట్ చేసి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 1,96,400 మీరు ఇప్పుడు అప్పుల చట్టాన్ని తీసే సమయం లేదంతా వేణుగోపాల్ గారు, అంత సమయం లేదు. విద్యుత్ సమస్య పరిష్కారానికి ఉన్న ప్రత్యామ్నాయం ఏంటని మాత్రం అడుగుతున్నారు మాణిక్యరావు గారు. ఆయన దగ్గర సబ్జెక్ట్ అవును మేడం. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, అప్పులు చేసేసాడు జగన్మోహన్ రెడ్డి, 7 లక్షల కోట్లు చెప్పండి. వేణుగోపాల్ గారు మీ క్లారిటీ మీరు ఇచ్చారు కదా, మీరు సమస్యలు ఉన్న విషయాన్ని మీరు ఒప్పుకున్నారు. వేణుగోపాల్ గారు సమస్యలు ఉన్న విషయాన్ని మీరు ఒప్పుకున్నారు, దానికి తగ్గట్టుగానే పరిశ్రమలకు ప్రభుత్వం నుంచి రిక్వెస్ట్ చేసుకున్నాం అని చెప్పారు. వారం రోజుల్లో సమస్యలు పరిష్కారం అయిపోతుందని చెప్తున్నారు. ప్రత్యామ్నాయాలకు మీ చేతుల్లో లేవు, సాంప్రదాయ విద్యుత్ ఉత్పత్తి అనేది చేయలేకపోయారు, ఆ దిశగా ప్రోత్సాహం కూడా ఇవ్వలేదు. సో ఫెయిల్యూర్స్ ఉన్నాయని ఒప్పుకుంటున్నారు, దాని రికవరీ ఏంటనేది ఆలోచిస్తున్నారు. ఇదైతే క్లారిటీ ఇచ్చేసారు మాణిక్యరావు గారు. మాణిక్యరావు గారు ఖచ్చితంగా రికవరీ అవుతుంది మేడం. ఎవరు ఆంధ్రప్రదేశ్ లో ఫేక్ మాటలు మాట్లాడుతున్నారు, ఎవరు అప్పులు తెస్తున్నారు, ఆ అప్పులన్నీ ఎవరి చేతుల్లోకి వెళ్తున్నాయి అనేది రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. ఈ రోజు టీవీల ముందుకు వచ్చి కూర్చొని మాట్లాడుతున్నారనే వేణుగోపాల్ గారి మాటలు ఆయన కూడా టీవీ ముందు కూర్చొనే మాట్లాడుతున్నారు, అది కూడా గమనించాలి. నెంబర్ 1. నెంబర్ 2, 1,36,000 కోట్లు సంక్షేమానికి ఇచ్చానని చెప్పేసి మాట్లాడేది. వాళ్ళే చెప్పారు 7 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చి 7 లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు అప్పులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి టైంలో 1,00,000 కోట్లు అప్పు అయింది, మొత్తం ఇప్పుడు 7 లక్షల కోట్లు అప్పు అయింది, 1,36,000 కోట్లు సంక్షేమానికి పెట్టామని చెప్పేసి మాట్లాడారు. అది వాస్తవంగా తప్పు. వాళ్ళు సంక్షేమానికి పెట్టింది కూడా కేవలం 76,000 కోట్లే. ఆ 76,000 కోట్లు కూడా 10,000, 15,000 రూపాయలు వేయటం వల్లే సంక్షేమంలో కూడా అభివృద్ధి లేదు. అదొక విషయం, అది పక్కన పడేసేది. ఈ రోజు దాదాపు నెల రోజుల క్రితం కూడా మేము 10 రోజుల్లో విద్యుత్ కష్టాలు తీరుస్తామని స్వయాన ఎవరైతే కొత్త మంత్రివర్గం రాకముందు పాత మంత్రివర్గం ఉన్నప్పుడు వాళ్ళ మంత్రి రైట్ సార్, పరిష్కారం కావాలి. పరిష్కారం ఏమైనా ఉందా, లేకపోతే ప్రజలు ఈ సమస్యలతో వెళ్లాల్సిందేనా? పరిష్కారం పరిష్కారం అనేది వాళ్ళు చెప్పాలి. ప్రజలు ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారు అనేది ప్రతిపక్షంగా మేము చెప్తాం. ఈ రోజు విద్యుత్తుకి సంబంధించినటువంటి విషయమే కాకుండా అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. డిబేట్ మీరు విద్యుత్ సంబంధించినటువంటి సమస్య డిబేట్ పెట్టారు కాబట్టి మేము చెప్తా ఉన్నాం. దాదాపు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని వదిలేటప్పటికి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు బాగా ఉద్ధరిస్తారు కాబట్టి ఎంతసేపు రాజకీయ ఆరోపణలకు వెళ్తే సార్, నేను సమస్య పరిష్కారం కోసం ఒక చర్చ పెట్టినప్పుడు పరిష్కారం గురించి మీరు చెప్పట్లేదు, ఎంతసేపు రాజకీయ ఆరోపణలు తప్ప. థ్యాంక్ యూ వేణుగోపాల్ గారు, థ్యాంక్ యూ. సమయం అయిపోయిందండి. థ్యాంక్ యూ వేణుగోపాల్ గారు, మాణిక్యరావు గారు అండ్ విల్సన్ గారు. సారీ అండి, థ్యాంక్ యూ డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. సో మొత్తానికైతే ఏపీలో కరెంటు కోతలైతే మరికొన్ని రోజుల పాటు ఉంటాయని స్వయాన సర్కార్ తరపు నుంచి ఒప్పుకున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికైతే విద్యుత్ వినియోగం పెరిగింది, దానికి సరిపడా యూనిట్లు అయితే మాత్రం రాష్ట్రంలో లేవు. సో మొత్తానికైతే సర్దుబాటు చేసే ప్రక్రియ అయితే మొత్తం ఏపీలో ఉంటుందని చెప్తున్నారు. ఏదేమైనా ప్రజలకైతే మరికొన్ని రోజులు ప్రత్యామ్నాయాలు సొంతంగానే వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏపీలో కనిపిస్తోంది. కరెంటు కోతలైతే ఉంటాయని కూడా ప్రభుత్వం నుంచి స్పష్టంగా వస్తున్నమాట. సో బీ రెడీ, ఇది ప్రజల ముందున్న సమస్య, మీరే పరిష్కరించుకోవాలన్నట్టుగా ఉంది ప్రస్తుతం ప్రభుత్వం నుంచి వచ్చిన ఆన్సర్ అయితే. ఇది ఇప్పుడు వరకున్న అప్డేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.